భువనగిరి నియోజకవర్గంలో టీఆర్ఎస్ 2 లక్షలకు పైగా మెజారిటీ సాధిస్తుందన్నారు ఎంపీ బూర నరసయ్య గౌడ్. దేశంలో బీజేపీ గ్రాఫ్ పడిపోయిందని, కాంగ్రెస్ డబుల్ డిజిట్ దాటే పరిస్థితి లేదన్నారు. ఎన్నికల తర్వాత ఎర్రకోటపై ఎవరు జెండా ఎగరేయాలో నిర్ణయిస్తామని చెప్పారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా, ఎమ్మెల్యేగా నల్గొండకు ఏం సాధించలేకపోయారని విమర్శించారు. అభివృద్ధిపై కోమటిరెడ్డి బ్రదర్స్ తో చర్చకు సిద్ధమన్నారు బూర నరసయ్య. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అండ్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కలిసి రండి. ఒక్కరు రండి, ఇద్దరు రండి, ఇది ముందు ఇద్దరు కలిసి రండి. వేదిక ఏదైనా కూడా చర్చకు సిద్ధం. అభివృద్ధి మీద దానికి జవాబు లేదు. కానీ ఒక రాజకీయాల్లో ఉపయోగించేటువంటి భాషలో మాట్లాడడం జరిగింది. నేను డమ్మీ కాదు, మీ ఇద్దరికి మమ్మీని. భాషతో కాదు, యాసతో కాదు, మన పనితనంతో ప్రజల మనసును గెలుచుకోవాలని మీకు హితవు పలుకుతున్నా. ఇదే మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు 20 సంవత్సరాలు నల్గొండలో పనిచేశారు ఎమ్మెల్యేగా. ఎందుకు మరి నల్గొండ పట్టణం కార్పొరేషన్ స్థాయిలకు ఎదగబోలేదు? ఎందుకు ఒక ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ తీసుకురాలేకపోయారు? ఈరోజు బూర నరసయ్య ఒక వ్యక్తి గెలుపు కాదు, తెలంగాణ గెలుపైంది. ఎందుకు కీలకం అంటే తెలంగాణ తెచ్చుడు ఎంత కీలకమో తెలంగాణ అభివృద్ధి చేసుకోవడం కూడా అంత కీలకం. 16 సీట్లు కాదు, 116 సీట్లు మాకు గౌరవ ముఖ్యమంత్రి నాన్ బీజేపీ నాన్ కాంగ్రెస్